హలో ఆల్, వెల్కమ్ టు ఎ న్యూ బ్లాగ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా పెద్ద హాయ్ అండ్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మీరు కానీ మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నో వద్దు, నా మీద వద్దు, చల్లగా ఉంది, ప్లీజ్ కన్నమ్మ పడినాను. అబ్బా సరే, ఇంకన్నీ ఇప్పేసి బూట్స్ విప్పిన తర్వాత ఇవన్నీ లాండ్రీ రూమ్ లో పెట్టవా మరి? నేను పెట్టాలా? ఇట్స్ ఓకే. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఫ్రైడే రోజు ఈవినింగ్ స్టార్ట్ చేశానండి. బేసిక్గా ఎందుకు స్పెషల్గా రికార్డ్ చేస్తున్నాను అంటే, యూజువల్గా మేము ఫ్రైడేస్ ఎప్పుడు కూడా మోస్ట్లీ బయట డిన్నర్కి వెళ్తూ ఉంటాము, లేదంటే క్యారీ అవుట్ తెచ్చుకుంటాం అనమాట ఇంట్లో తినాలనిపిస్తే. సో అలా, కానీ ఈసారి ఇంకొంచెం స్పెషల్ ఉంది. ఏంటి అంటే ట్యూస్డే రోజు, కమింగ్ ట్యూస్డే ఆర్యాది బర్త్డే ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పి వీళ్ళకి బర్త్డేకి డ్రెస్సెస్ కొందాము అనేసి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా షాపింగ్కి వెళ్ళి దగ్గరలోనే బఫెలో వైల్డ్ వింగ్స్ ఉంటుంది, సో అక్కడికి డిన్నర్ వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో చైత్ర వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ మకానా చేసి స్నాక్ ఇచ్చేసి ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాము. సో ఇంకా ఇక్కడ నేను బట్టలు చూస్తుంటే వీళ్ళకి పిల్లలు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరినైతే ఇన్వైట్ చేశామో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలి కదా అని చెప్పేసి వెళ్ళి అన్నీ చూసి ఒక్కొక్కటి వాళ్ళకి తోచింది తీసుకొని వచ్చి నాకు చూపిస్తూ ఉన్నారు. ఇంకా సునీల్ వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి వేరే పక్కకు తీసుకెళ్లారనమాట. అక్కడ ఈస్టర్ దగ్గరగా వస్తుందండి, సో అందుకని ఈ బన్నీస్ రిలేటెడ్ డెకార్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టారు స్టోర్లో. సో వాటితో ఆడుకుంటూ ఉండిపోయారనమాట. ఇంకా సునీల్ వాళ్ళని రికార్డ్ చేసుకుంటూ హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. నేనైతే వీళ్ళకి డ్రెస్సెస్ తీసేసుకున్నాను, మంచిగా బాగానే దొరికాయి. కాకపోతే 2-3 స్టోర్స్ తిరగాల్సి వచ్చిందనమాట కొంచెం మంచివి తీసుకోవడం కోసం అని. అంటే ఆర్యా సైజ్ దొరికితే చైత్ర సైజ్ దొరకట్లేదు, చైత్ర సైజ్ దొరికితే ఆర్యా సైజ్ దొరకట్లేదు అనమాట. నాకు ఆర్యాకి ఏవైతే సెట్ అవుతాయి అనిపిస్తుందో అవి ఓన్లీ చైత్ర సైజ్లో ఉంటున్నాయి. సో అలా కొంచెం బాగా చూడాల్సి వచ్చింది, 2-3 స్టోర్స్ తిరిగి చూడాల్సి వచ్చింది. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము. మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే, నేను సెలెక్ట్ చేసినవి వీళ్ళు పిల్లలు కూడా సాటిస్ఫై అయ్యి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు తీసుకోమన్నవి చూసి తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఆ తర్వాత డిన్నర్కి వచ్చేసాము బఫెలో వైల్డ్ వింగ్స్కి. ఇక్కడ కూడా పిల్లలకైతే చాలా ఇష్టం అండి, చైత్రకి చాలా ఇష్టం మెయిన్ బఫెలో వైల్డ్ వింగ్స్. ఎందుకు అంటే ఒకటి మ్యాక్ అండ్ చీజ్ దొరుకుతుంది ఇక్కడ, ఆ మ్యాక్ అండ్ చీజ్ చాలా ఇష్టం చైతుకి. ఇంట్లో చేసి పెట్టినా కూడా ఇంట్లోది బాగుండదంట, ఈ రెస్టారెంట్లో తినే మ్యాక్ అండ్ చీజే బాగుంటుంది నువ్వు చేసిన దానికంటే అనేసి అంటుంది ఎప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి ఇష్టమైన చాక్లెట్ ఫడ్జ్ కేక్ ఉంటుందండి డెసర్ట్కి. అసలు నాకు డౌట్ ఏంటంటే అది బఫెలో వైల్డ్ వింగ్స్కి వెళ్దామని అడిగిన ప్రతిసారి దానికి కేక్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అడుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. యూజువల్గా అయితే చాక్లెట్ కేక్ అంత ఇష్టపడదు, దానికి వనీలా ఫ్లేవర్ ఇష్టం. బట్ ఇక్కడ మాత్రం వనీలా ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ ఫడ్జ్ కేక్ ఇస్తాడనమాట. సో ఆ కాంబినేషన్ దానికి బాగా ఇష్టం. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడికి వస్తే. అండ్ ఇప్పుడు నేను మీకు ఒకసారి లుక్ అరౌండ్ చూపిద్దాము బఫెలో వైల్డ్ వింగ్స్ అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. ఇది వేరే వైపు అండి, వేరే కార్నర్లో ఉంటాయన్నమాట ఈ గేమ్స్. ఒక కార్నర్లో కెసినోలో మనకి గేమ్స్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక చిన్న సెక్షన్ పెట్టారు గేమ్స్కి. అండ్ బార్ సెక్షన్ కూడా ఉంటుంది, కానీ డైనింగ్ ఏరియా సెపరేట్ ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీ వచ్చినప్పుడు డైనింగ్ ఏరియా వేరే సపరేట్గా ఇస్తారు. ఒకవేళ మీరు డ్రింక్స్ తీసుకోవాలి అనుకుంటే బార్ సెక్షన్కి వెళ్ళొచ్చు అనమాట. అండ్ నేను ఇక్కడ అన్ని షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక ఆవిడ నేను షూట్ చేసేది చూసి తను హాయ్ చెప్తుండే అనమాట.
నాకు తను సడన్గా అలా హాయ్ చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. జస్ట్ థ్యాంక్ యూ చెప్పేసి నేను కంటిన్యూ చేసేసాను రికార్డ్ చేయడము. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది వేరే వైపు ఉంటుంది, వెనక సైడ్ బార్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చైత్ర వెయిట్ చేస్తుంది అనమాట, ఎప్పుడెప్పుడు వచ్చి వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారా, ఎప్పుడెప్పుడు నేను తినొచ్చా అని చెప్పేసి. చైత్రది ఎప్పుడు ఒకటి డిఫాల్ట్ మెన్యూ ఉంటుందండి బఫెలో వైల్డ్ వింగ్స్కి వస్తే, అదే మ్యాక్ అండ్ చీజ్ అండ్ చికెన్ టెండర్స్. అఫ్ కోర్స్ మాది కూడా డిఫాల్ట్ మెన్యూనే ఉంటుంది అనుకోండి. వి ఆల్వేస్ టేక్ వింగ్స్ అనమాట. సో మా ఫేవరెట్ సాస్ అయితే థాయ్ కర్రీ అండ్ మేము హాట్ సాస్ తీసుకుంటాము. మెయిన్ ఈ రెండే ఎక్కువ తింటాము. వేరేవి ట్రై చేసాము, కొంచెం మైల్డ్ స్పైస్ ఉన్నవి, బట్ టూ మచ్ స్పైసీ ఉన్నవి అయితే ఇప్పటి వరకు ట్రై చేయలేదండి. ఎందుకంటే చాలా చోట్ల చాలా మంది ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను, లైక్ స్పైస్ టూ మచ్గా ఉంటుంది తినలేము అని చెప్పేసి. సో ఎక్కువ ఈ టూవే తీసుకుంటాము మేము ఎప్పుడైనా. అండ్ వీ ఎంజాయ్ అ లాట్ అనమాట బఫెలో వైల్డ్ వింగ్స్ మాత్రం. యాక్చువల్లీ ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ బోగో ఆఫర్స్ అలా ఉంటాయి కదా, వర్కింగ్ డేస్ అవ్వడం వల్ల చాలాసార్లు కుదరదండి. సో అందుకనేసి ఇంకా అందులో పిల్లలతోటి కూడా ఓన్లీ వెళ్తే ఈవినింగే వెళ్ళాలి వర్క్ డేస్లో. చైత్రాకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి స్కూల్ తర్వాత. సో తను వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా అసలు ఫుల్ టైర్డ్ అయిపోతాం అనమాట. అండ్ ఆల్సో మళ్ళీ నెక్స్ట్ డేకి కుక్ చేసుకోవాలి వర్క్ మధ్యలో, ఇదంతా చాలా కొంచెం గందరగోళంగా ఉంటుంది. సో అందుకని వీకెండ్సే వెళ్తాము ఎటైనా వెళ్ళినా. మోస్ట్లీ ఫ్రైడే ఈవినింగ్ డిన్నర్సే వెళ్తాము అదనమాట. ఇంకా ఇక్కడ మాకు డ్రింక్స్ వచ్చేసాయి, డ్రింక్స్ ఆర్డర్ చేసాము. నేను తాగుతున్న డ్రింక్ వచ్చేసి స్ట్రాబెరీ లెమనేడ్ అని బఫెలో వైల్డ్ వింగ్స్లో దొరుకుతుందండి. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్ అనమాట. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. స్ట్రాబెరీ అండ్ లెమన్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో చాలా చాలా బాగుంటుంది. అండ్ మేము ఈసారి కాలీఫ్లవర్ వింగ్స్ కూడా ఆర్డర్ చేసామండి ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ నేను టేస్ట్ చేసి చెప్తుంది అదే, నేను ఫస్ట్ టైం తింటున్నాను కాలీఫ్లవర్ వింగ్స్. డిన్నర్ చేసేసి షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మూవీ చూసామండి. మూవీ చూసి పడుకునేప్పటికి లేట్ అయిపోయింది. సో ఇవాళ లేవడం చాలా లేట్గానే లేచాము, ఆల్మోస్ట్ 8:30 అయింది. ఇప్పుడు చెప్పు. Like, share and subscribe. చైత్ర నేను వీడియో రికార్డ్ చేస్తుంటే ప్రతిసారి అడుగుతూ ఉంటుంది అనమాట, నేను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్తాను అని చెప్పి. సో అందుకని ఇవాళ అలా నా పక్కన నిల్చోబెట్టి చెప్పించాను. అండ్ మేము యూజువలీ సాటర్డేస్ నాన్ వెజ్ ఇవి తినమండి, నేను సునీల్ తినము. సో ఇంకా పిల్లల వరకు ఆమ్లెట్ వేసిద్దాము, వెజిటబుల్ ఆమ్లెట్ అని చెప్పేసి అప్పటికప్పుడు అది చేసేస్తున్నాను. దీంట్లో మష్రూమ్స్ అండ్ పెప్పర్స్ యాడ్ చేసా, కలర్ పెప్పర్స్, సో దట్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే తింటారు అని చెప్పేసి. అండ్ వాళ్ళకి అది ఇచ్చేసిన తర్వాత ఇంకా చైత్ర నెయిల్ పాలిష్ కావాలని అడుగుతుందనమాట ఎప్పటి నుంచో. సరే కదా వేద్దాము అని చెప్పి. అందులో ఇంకోటి ఏమైందంటే నిన్న రిటర్న్ గిఫ్ట్స్ చూస్తున్నప్పుడు అక్కడ కిడ్స్కి మేకప్వి అండ్ నెయిల్ ఆర్ట్ ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ అడుగుతూ ఉందన్నమాట కొనిపించమని. నేను ఇంట్లో ఉంది వేస్తానులే, నీకు ఇది వద్దు అని చెప్పాను. ఇంకా వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసిందండి. నిన్న కార్లో వచ్చేటప్పుడే నాకు రేపు వేస్తావా అని చాలాసార్లు అడిగింది. మార్నింగ్ లేవడం అదే పనిలో ఉందన్నమాట. సో ఇంకా ఇది ఇలా ఆగదు అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి నెయిల్ పెయింట్ వేశాను. వేసిన తర్వాత ఫింగర్స్కే కాదు లెగ్స్కి కూడా కావాలి అంట. సో లెగ్స్కి కూడా వేయించుకుంది. నాకు ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవండి, అంత రెడీ అవ్వడము, నెయిల్ పెయింట్లు ఇవన్నీ ఏదో వేసుకున్నా అంటే ఎప్పుడో ఒక్కసారి అలా వేసుకోవాలనిపిస్తుంది అంతే తప్పించి అసలు పెద్దగా రెడీ అవ్వడం ఇవన్నీ అంత ఉండవు. కానీ నా ఇద్దరు బిడ్డలు కూడా, నా పెద్ద బిడ్డ నా చిన్న బిడ్డ ఇద్దరు కూడా అసలు రెడీ అవ్వడం అంటే చాలా పిచ్చి. ఎప్పుడు కొత్త డ్రెస్సెస్ కనిపించాయి అంటే అప్పటికప్పుడు వేసుకోవాల్సిందే అనమాట. అండ్ రెడీ అవ్వాలి, మంచి మంచి క్లిప్స్ పెట్టుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి, బొట్లు కావాలి, కలర్ బొట్లు, అసలు రకరకాలుగా రెడీ అవుతారనమాట. బ్రేస్లెట్స్ అని, నెక్లెస్లని, ఇవన్నీ నాకు అనిపిస్తుంది మనకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉండవో అవి పిల్లలకి వస్తాయేమో, ఆపోజిట్గా ఉంటారేమో మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎవరు వచ్చిందో కానీ మంచిదే ఒకందుకు, కానీ అది మరీ ఎక్కువ అయితే కష్టం.
లంచ్కి పప్పు చేసేసుకున్నాము, ఆకుకూర పప్పు, అండ్ మంచిగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లేచి చూసేసరికి మంచిగా సన్సెట్ కనిపించింది, రికార్డ్ చేశాను. అండ్ ఆ తర్వాత నేను ఎవ్రీ వీక్ పిల్లల కోసం అని చెప్పి ఇట్లా లడ్డు చేస్తూ ఉంటానండి, సున్నుండల్ లాంటివే, కాకపోతే ప్యూర్గా ఓన్లీ మినపప్పే కాకుండా కొన్ని నట్స్ కూడా యాడ్ చేసి అలా చేస్తాను అనమాట. కొంచెం బెల్లం వేస్తాను, నెయ్యితో కలిపేస్తాను. ఇంకా కరెక్ట్గా ఆ వీక్కి సరిపోతాయి. ఒక 24 అలా అవుతాయండి. మధ్య మధ్యలో నేను సునీల్ కూడా తింటూనే ఉంటాము. సో ఒక వీక్కి మాకు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీ అయితే. సో ఇంకా అవి చేసేసి స్టోర్ చేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ రేపు నేను వేరే పని ఉంది, బయటికి వెళ్ళే పని ఉంది సండే రోజు. సో అవన్నీ కూడా నేను మీకు రికార్డ్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. బర్త్డే ప్రిపరేషన్స్ దగ్గర నుంచి నేను పిల్లలకి తీసుకున్న డ్రెస్సెస్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ వీలైతే చూపిస్తాను. అవి ఎలా ప్యాక్ చేసిస్తున్నాను, బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో ఉంటాయి. ప్లీజ్ డూ ఫాలో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూ వీడియోస్.